నిర్గమకాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయము 5వ వచనం చదువుతామండి. దయచేసి 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. అందుకు ప్రభువు ఆయన, దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను. చాలండి, చిన్ని ప్రార్థన చేద్దామండి. ప్రేమల తండ్రి, కృపల దేవాంధ్రములైన గతించిన వారాలన్నీ కాపాడి భద్రపరిచారు, క్షేమమునిచ్చారు తండ్రి. మరొక సమయం మీ పాదాల చెంతటి రీతిగా కూడుకోవడానికి, ఏకీభవించడానికి మేడలో మీరు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామునైనా. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ రాత్రి ప్రభువా చదవబడినటువంటి లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. ఇక ప్రభువా, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వెనకాల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించి ఆత్మను దయచేయండి. మరి మీకు ప్రభువా నిలబడిన దాసును మరుగుపరిచి దాసుని ముఖాంతరంలో వచ్చి మీరే మాట్లాడమని సమయాన్ని, స్థలాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం ముందు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం అంతా కూడా మోషే ద్వారాగా నడిపింపబడుతున్నటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని గురించినటువంటి చరిత్ర. ఈ నిర్గమకాండం చాలా శ్రేష్టమైనది. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్పును ఈ నిర్గమకాండంలోనే మనం చూడగలుగుతున్నాం. ఈ నిర్గమకాండం యొక్క అసలు అంతర్భాగాన్ని కనుక మనం పరిశీలిస్తే దేవుడు ఐగుప్తుల నుంచి ఇశ్రాయేల్ జనాంగాన్ని విడిపించడం, పాలు తేళ్లు ప్రవహించే దేశానికి నడిపించడం, ఈ శ్రేష్టమైనటువంటి వృత్తాంతం అంతా కూడా ఈ నిర్గమకాండంలోనే మనకు కనబడుతుంది. అబ్రహాము గారితో ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో, అబ్రహామా నీ సంతానానికి దేశమంతా ఇస్తాను, నీ సంతానానికి ఈ దేశమంతా ఇచ్చి నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్పును ఈ నిర్గమకాండంలో మనము ప్రారంభమవుతున్నట్టుగా మనం చూస్తాం. మోషే మనం చూసినట్లయితే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి, ఎన్నిక చేసుకున్నటువంటి వ్యక్తిగా మోషేను మనం చూస్తాం. మోషే పుట్టేటప్పటికి, మోషే జీవితకాలంలో ఆయన భూమి మీదకి వచ్చేసరికి ఆ భూమి మీద చాలా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మోషే పుట్టుక చాలా కఠినమైనటువంటి పుట్టుక అనుకోవాలి. ఈ రోజున పిల్లలు పుట్టడం చాలా సంతోషం, చాలా ఆనందం. కానీ మోషే పుట్టేసరికి మోషే తల్లిదండ్రులకు చాలా బాధాకరమైనటువంటి విషయముగా ఉన్నట్టుగా మొదటి అధ్యాయంలో నుంచి మనం చూసుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది. ప్రియమైన బిడ్డలారా, అటువంటి కఠినమైన పరిస్థితులు ఏంటి? ఆ కఠినమైన పరిస్థితులు మగపిల్లవాడు పుడితే చంపేయాలనేటువంటి శాసనం రాజుగారు చేశాడు. మగపిల్లవాడు పుడితే చంపేసేటటువంటి శాసనాన్ని రాజు చేసినటువంటి సందర్భంలో మోషే తన తల్లి గర్భమును పడినది మొదలుకొని పుట్టేంత వరకు కూడా ఆ శాసనము నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ శాసనము అధికారికంగా ఉన్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కష్టాల గుండా వచ్చేటటువంటి వారిని దేవుడు తప్పించి నడిపించి ఆయన బిడ్డలుగా ఎలాగ ఏర్పాటు చేసుకుంటాడు, తన బిడ్డలను ఎలాగ నడిపిస్తాడు అనే సత్యాన్ని మోషేను గురించి చాలా మనం నేర్చుకోవచ్చు. ఈ రోజున కష్టాలు ఉన్నాయని మనం భయపడక్కర్లే, ఇబ్బందులు ఉన్నాయని భయపడక్కర్లే. మన చుట్టూ మనకు ఉన్నట్టు ప్రతి పరిస్థితి కూడా మనకి సంతోషకరమైనదిగా లేదు కదా, మనం ఎలా బ్రతుకుతామని మనము భయపడిన అవసరంలే. మోషే యొక్క పుట్టుకను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, అటువంటి కఠినమైనటువంటి శాసనం ఉన్నా కానీ దేవుడు మోషేను ఆ శత్రువుల బారిన పడకుండా, సైనికుల బారిన పడకుండా మోషేను దేవుడు తప్పించి ఎక్కడైతే పెరగకూడదో మోషే అక్కడికి, ఎక్కడైతే శాసనం బయలుదేరిందో ఆ శాసనం దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ శాసనం చేసిన వారి ఇంట్లోనూ మోషేను దేవుడు పెంచినట్లుగా ఈ వృత్తాంతంలో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశ్చర్యమైన విషయం అండి. శాసనం చేసిన రాజుగారి ఇంట్లో మోషే గారు పెరిగాడు అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని సత్యాన్ని ఈ యొక్క చరిత్ర మనకు తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అటువంటి మోషే
దేవుడు మోషేను దర్శించడానికి వచ్చినటువంటి సందర్భాన్ని 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మొదటి వచనం చదవండి, ఒక మాట చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ యొక్క మందను మేపుచు ఆ మందను అరణ్యపు అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన ఓరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోవడం లేదు. ఇక్కడ ఒక సన్నివేశాన్ని దేవుడు మోషేకు చూపిస్తున్నాడండి. మోషే మిద్యాను అరణ్యంలోనికి వచ్చాడు. ఆ మిద్యాను అరణ్యంలో తన మామ అయినటువంటి మందను మేపడానికి వచ్చాడు. అసలు మోసే పెరిగిందేమో రాజుగారి గృహంలోను, మోసే పుట్టిందేమో యూదుల కుటుంబంలోను. అయితే తన మామ దగ్గరికి ఎలాగ వచ్చాడని సందర్భం ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మోషేని ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి, నడిపించడానికి, తప్పించడానికి ఏర్పాటు చేసుకుని పుట్టించాడు కనుక, రాజుల దగ్గర ఉంటే మోషే ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడం కుదరదు కనుక రాజుల గృహంలో నుంచి మరలా పారిపోయేలాగా మోషేని చేసి ఎక్కడికి రప్పించాడండి? మిద్యాను అరణ్యంలో ఉన్నటువంటి తన మామ అయినటువంటి యిత్రో దగ్గరికి దేవుడు మోషేను నడిపించాడు. యిత్రో దగ్గరికి వచ్చాడు, గొర్రెలను కోస్తున్నాడు. యిత్రో తన కూతురునిచ్చి మోషేకి వివాహం చేశాడు. చేసిన తర్వాత గొర్రెలను కోస్తున్న సందర్భంలో చూడండి ప్రియదినబడ్లారా, మోషే 40 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి సందర్భంలో, గొర్రెలను కోస్తున్న సందర్భంలో ఒకానొక టైంలో దేవుడు అనుకున్నాడు, మోషేను ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి, నడిపించడానికి నేను మోషేను దర్శించాలి అనుకున్నాడు. దేవుడు దర్శించాలనుకుని ఓరేబు కొండ మీద దేవుడు మోషేకు ప్రత్యక్షమైనట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రియదినబడ్లారా, చూడండి, ఓరేబు పర్వతం దగ్గర ఎలాగ దర్శనం ఇస్తున్నాడు మోషేకి. మోషేకు గొర్రెలు కోసుకుంటూ ఆ యొక్క పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియదినబడ్లారా, అక్కడ ఒక సన్నివేశం జరిగింది. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. అతడు చూసినప్పుడు, అంటే మోషే చూసినప్పుడు, అగ్ని వలన పొద మండుచుండెను కానీ పొద కాలిపోవడం లేదు. ఈ రోజున ఏదైనా తుక్కు కానీ కంప కానీ ఏదైనా మనము అగ్ని వేసి మనము నొప్పి పెట్టామనుకోండి, అగ్గిపుల్ల వేసి నొప్పి పెడితే ఏమవుతుందండి? ప్రియదినబడ్డారా, అది కాలిపోతుంది, బూడిదైపోతుంది. అటువంటిది మోషే చూసినటువంటి విచిత్రమైనటువంటి సంఘటన ఏంటో తెలిసింది. ఒక పొద నడిమిని మండుచున్నది కానీ ఆ పొద కాలిపోవడం లేదు. మోషే ఎంతసేపు చూస్తుంటాడు? దాదాపు అరగంట, గంట సేపు ఆ పొద వెంక చూశాడు. ఆ పొద వెంపడి మోషే చూస్తున్నప్పుడు అగ్ని మండుతుంది, అగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి, బగ మండిపోతుంది పొద. కానీ ఆ పొద బూడిద కావడం లేదు. బూడిద కావడం అంటే అర్థం ఏంటి? కాలిపోవడం లేదు. కాలిపోవడం లేదు కదా అని చెప్పి మోషే పనుగట్టుకున్న ఇదేంటో, ఈ వింతేంటో చూద్దామని దగ్గరికి రాబోతుంటే దేవుడు అప్పుడు మోషేతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం 3వ వచనంలో. అప్పుడు మోషే, ఆ పొద ఎలాగ కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకునేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషేతో మోషే మోషే అని అతనిని పిలిచెను. ప్రియదినబడ్లారా, ఆ పొద ఎందుకు కాలిపోవడం లేదు? మనం కూడా ఒక్కొక్కసారి ఆలోచన చేస్తూ ఉంటాం. ఒక చెట్టుకు నుప్పెట్టిన తర్వాత ఆ పచ్చగున్న చెట్టు మాడిపోకపోకుండా అలా పచ్చగానే నిగనిగలాడుతూ ఉంటే మనకు అనుమానం వచ్చి దగ్గరికి వెళ్తాం చూడడానికి. మోషే కూడా అలా దగ్గరికి వెళ్తుంటే ఆ పొద నడుము నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతాం, మోషే మోషే నువ్వు అక్కడే ఆగు అని దేవుడు పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఏమన్నాడు మోషే? అందుకు అతడు, చిత్తము ప్రభువా, నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకు ముందు మోషే దేవుని పిలుపును కానీ దేవుని మాటను కానీ విన్నటువంటి సందర్భాలు లేవు. అంతకుముందు మోషే ఎప్పుడు దేవుని పిలుపును వినలేదు, దేవుని దర్శనాన్ని కూడా పొందుకోలేదు. ఈ రోజున మనం చూడవచ్చు దేవుని దర్శనాన్ని ఎలాగుంటో తెలిసింది. గొప్ప వెలుగుగాను, గొప్ప శక్తివంతంగాను, వాక్యపు రూపంలోను మనకు దేవుని యొక్క దర్శనము మనకు కలుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియదినబడ్లారా, మోషేకు దేవుడు ఎలా దర్శించాడు? మోషేని పొదలో నుంచి దేవుడు అగ్ని రూపంలో మోషేని దేవుడు
దర్శించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, దేవుడు దర్శిస్తే మన జీవితాలు బాగుంటాయి, మన పరిస్థితులు బాగుంటాయి. అలాగే దేవుడు మనల్ని కనుక దర్శిస్తే ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో గొప్ప గొప్ప మార్పులు కలుగుతాయి. ఆ దర్శించినప్పుడు మనం పొందుకోవాల్సిన మేలు కూడా ఎలాగ పొందుకోవాలన్నది కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో కొద్ది మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనం చూడండి. అప్పుడు 5వ వచనం, అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, ఆగు మోషే, నువ్వు అక్కడే ఆగు, నువ్వు దగ్గరికి రావద్దు. ఎందుకు రావద్దు? నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పాదములో ఉన్నటువంటి చెప్పులు తీసి దూరముగా పెట్టుము. ముందు నీవు నిలుస్తున్న స్థలం ఏంటో తెలిసింది, పరిశుద్ధ స్థలం అని దేవుడు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో అన్నిటిని గురించి దేవుడు రాశాడు. చెప్పుల గురించి రాశారు, ముళ్ళు గురించి రాశారు, మేకుల గురించి రాశాడు. పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో వ్రాయలేనిది ఏది కూడా లేదు. ఏ అంశము కూడా వ్రాయకుండా లేదు. వెంట్రుకతో సహా, పాదాలతో సహా, గోళ్లతో సహా దేవుడు ప్రతి విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి ఉంచాడు. ఈ రాత్రి మనము దేవుడు చెప్పినటువంటి ఈ పాదరక్షల గురించి కొద్ది మాటలు మనము జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకు పరిశుద్ధ సన్నిధానంలోనికి పాదరక్షలతో రావద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున చాలామంది మనం చూస్తాము, టీవీలో ప్రసంగం చేసేవాళ్ళు, పెద్ద పెద్ద మీటింగుల్లో ప్రసంగం చేసేవాళ్ళు, పెద్ద పెద్ద పెళ్లిల్లో ప్రసంగం చేయడానికి బయలుదేరి వచ్చేవాళ్ళు. మనం చూసినట్లయితే వాళ్ళు చెప్పులు వేసుకుని, బూట్లు వేసుకుని దేవుని సన్నిధానంలో, పరిశుద్ధ సన్నిధానంలో అడుగు పెట్టి వారు దేవునిని కనపరుస్తున్నారని అనుకుంటున్నారు, కానీ దేవునిని వారు కనపరచడం లేదు. కానీ వారిని వారు దేవుని సన్నిధానంలో తగ్గించుకుంటున్నారు అనేటువంటి సత్యాన్ని ఈ సమయం ముందు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడే చెప్పాడు మోషేతో, మోషే, నీ పాదరక్షలను దూరంగా పెట్టు. నువ్వు నిలుచున్న స్థలం ఎటువంటిది? పరిశుద్ధమైన స్థలము, పవిత్రమైన స్థలము, దేవుడు నివసిస్తున్నటువంటి స్థలము. అంతకుముందు దేవుడు అగ్నిలో అక్కడ కనపడకపోతే అది మామూలు స్థలమే. కానీ దేవుడు ఆ పొదలో ఉండి మోషేని పిలిచాడు గనుక, మోషేని దర్శించడానికి ఆ పొదలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు గనుక ఆ ప్రదేశం అంతా కూడా చాలా శ్రేష్టమైన ప్రదేశమని మొట్టమొదటిగా మనము గమనించాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ పాదరక్షల గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు రాయబడి ఉంటాయి. కారణం ఏంటంటే ఆ దేవుడు చెప్పినటువంటి మాట మనం చూసినట్లయితే దేవుని సన్నిధానానికి పాదరక్షలతో మనము ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేద్దాను. చాలా గుడుల దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవాలయాలకు వెళ్ళినప్పుడు వారు పాదరక్షలన్నీ కూడా మెట్ల దగ్గర పోగులు పోగులుగా, గుట్టలుగా పడి ఉంటాయి. మందిరపు ఆవరణలో కూడా చెప్పులకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం పెట్టి ఆ చెప్పులు అందులో పెట్టి మీరు పైకి రండమ్మా అని చెప్తూ ఉంటారు. కొన్ని ప్రదేశాలలో చెప్పులు విడిచి కాళ్ళు కడుగుకొని మందిరానికి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా మనము చూడగలుగుతున్నాం. అయితే ఈ పాదరక్షలు కాళ్ళకు ఉండడం వల్ల మరి దేవుని యొక్క మహిమ పాడైపోతుందంటే దేవుని మహిమకు భంగం కలగదు. కానీ దేవుని ద్వారాగా వచ్చేటటువంటి ఆశీస్సులు మనకు రావు అనేటువంటి సత్యాన్ని ఈ రాత్రికాల సమయం అందు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అపవిత్రమైనటువంటి పాదరక్షలు మహిమతో నిండినటువంటి స్థలంలోనికి మనము వాటిని తీసుకుని రావడం అనేది బుద్ధిహీనమైనటువంటి పని అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. నిన్ను రక్షించేవాడు దేవుడు, నీ పాదాలు రక్షించేది పాదరక్షలు. ఈ చెప్పులకు ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరు? పాదముల రక్షిస్తుంది కనుక పాదరక్షలు అంటారు దీన్ని. ఈ పాదరక్షలు దేనికి ఉపయోగం? మనిషి ముళ్ళల్లో నడవడానికి, ఈ ఎండాకాలంలో అయితే కాళ్ళు కాలకుండా ఉండడానికి ఈ పాదరక్షలు మనం ఉపయోగిస్తాం. ఈ రెండు పనులకే మనం పాదరక్షలు ఉపయోగించాం. కానీ దేవుని సన్నిధానంకి వెళ్ళడానికి, దేవుని సన్నిధానం అడుగు పెట్టడానికి పాదరక్షణ మనం ఉపయోగించకూడదని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. నీ పాదాలను రక్షించేటటువంటి పాదరక్షలకు అంతను విలువిస్తున్నప్పుడు నువ్వు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో తెలుసండి? నిలువెత్తు మనిషిని, నవనాడులు ఉన్నటువంటి మనిషిని, నవరంధ్రాలను దేవుడు సృష్టించినటువంటి మనిషిని, ఎల్లప్పుడూ కాపాడుతున్నటువంటి దేవునిని మాత్రం నీవు
పాదరక్షల కంటే తక్కువగా నువ్వు గౌరవిస్తున్న సత్యాన్ని నీవు పాదరక్షలు వేసుకుని దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు నువ్వు గమనించలేకపోతున్నావని సత్యాన్ని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియమైన బిడ్డలారా, పాదాల వరకే పరిమితమైనటువంటి చెప్పులు, పాదరక్షలుగా ఉన్నటువంటి చెప్పుల్ని తీసుకుని వచ్చి నువ్వు దేవుని మందిరంలో, దేవుని పరిశుద్ధ స్థలంలోనికి నువ్వు తీసుకురావడం వలన నీకు మేలు జరగదు, కానీ నీకు ఆ దేవుడిచ్చిన ఆశీస్సులు కానీ ఆశీర్వాదాలు కానీ నీకు దొరకవు అని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనిషి జీవితాన్ని మార్చివేసేటటువంటి ఈ పాదరక్షలు, ఎండలో చాలా మంది నడవలేరు, పాదరక్షలు వేసుకుంటే నడవగలుగుతారు. ముళ్ళల్లోనూ రాళ్ళల్లోనూ నడవలేరు, పాదరక్షలు వేసుకుంటే పొద్దు నడవరు. అంతవరకే వాటిని ఉపయోగించుకోవాలి. కానీ పరిశుద్ధ సన్నిధానానికి కొత్త కొనుక్కున్నా, లేకపోతే పాతి కొడుక్కున్నా నా గౌరవాన్ని పోతుంది, పాదరక్షలు అక్కడ నడిస్తే చెప్పులు కూడా ఇడికి లేవా అని ఒకవేళ నన్ను తునీకరిస్తారని అనుకుని పాదరక్షలతో మాత్రము దేవుని సన్నిధానం నువ్వు అడుగు పెట్టకూడదు అని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఏది ముఖ్యం నీకు? నీ పాదాలకు వేసుకున్నటువంటి చెప్పులతో అక్కడక్కడ తిరిగి మరలా దేవుని సన్నిధానంలోనికి, ఆ పరిశుద్ధ సన్నిధానంలోనికి నువ్వు పాదరక్షలతో ప్రవేశించడం ముఖ్యమా? నిలువెత్తు మనిషి అనేటువంటి నిన్ను అరికాల మొదలుకు నన్నెత్తి వరకు కూడా కాపాడి భద్రపరుస్తున్నటువంటి దేవునికి ప్రాముఖ్యత ఇవ్వడం, దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యమా నీకు? దేనికి ముఖ్యం ఇవ్వాలి? నువ్వు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? నిన్ను కాపాడుతున్న దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. చాలాసార్లు చాలా మంది అంటారు, పాదరక్షలు దేవుందులండి, హృదయం శుద్ధి ఉంటే చాలు, హృదయం బాగుంటే చాలు, పాదరక్షలు వేసుకుని ప్రార్థన కూడా చేయొచ్చు, పాదరక్షలు వేసుకుని మీటింగ్లో సువార్తను కూడా ప్రకటించవచ్చు అంటూ ఉంటారు. పాదరక్షలు వేసుకుని సువార్త ప్రకటించకపోతే నీకేమైనా నష్టమా? నష్టమేం కాదు కదా. వాటిని తీసి బయటకు పెట్టడం వల్ల నిన్ను పేదోడుగా కానీ, నీకు దిక్కులేనోడు కానీ నేనేం చూడట కదా. ఏ మనుషులు కూడా దేవుడు చూడాలి నీ పద్ధతిని. దేవుడు అదే అంటాడు, క్రియల రూపంలో నీ సాక్ష్యాన్ని ఎదుటి వారికి చూపించాలి. పవిత్రమైన స్థలంలోకి వెళ్ళినప్పుడు నువ్వు పవిత్రంగానే ఉండాలి, పరిశుద్ధమైన స్థలంలోకి నువ్వు ప్రవేశించినప్పుడు నువ్వు పరిశుద్ధంగానే ఉండాలని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం అంతా మీకు జ్ఞాపకం చేస్తానండి. చూడండి, దేవుని సన్నిధానం నుంచి మనకు ఫలాలు రావాలన్నా, దేవుని సన్నిధానం నుంచి మనకు ఆశీర్వాదాలు రావాలన్నా మన క్రియలను మనము చాలా జాగ్రత్తగా మనము ఉపయోగించుకోవాలి. మనము చాలా జాగ్రత్తగా మన పనిపాట్లను, నడుతున్న నడవడికను, మాట్లాడుతున్న మాటలను, చూస్తున్న చూపులను, ఆలోచనలు కూడా మనం చాలా పవిత్రంగానే చూసుకోవాలి. దేవుని సన్నిధానంలో ఉన్నామని ఎరిగి మనము ముందుకు వెళ్ళాలని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దైవ సన్నిధానానికి పాదరక్షలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దైవ సన్నిధానానికి పాదరక్షలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మరి చిన్నపిల్లలు కాదని వేసుకొచ్చేసారు, చిన్నపిల్లలు కాదని తీసుకొచ్చేసారు అని అంటే, ఒకవేళ మీకు వారికైతే తెలియదు కానీ మీకు తెలుసు కదా, వాళ్ళకి తెలియదు, మీకు తెలుసు కదా. మీకు తెలిసినప్పుడు మీరు ఏం చేయాలి? దానిని ఖండించాలి, దానిని మీరు వద్దు అని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు, 4 సార్లు చెప్తారు, 10 సార్లు చెప్పేటప్పటికి వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. వీటిని తీసుకురాకూడదు మనము అనేటువంటి అలవాటు పిల్లలకు కూడా వస్తుంది. చిన్నప్పటి నుంచి మొక్కై వంగనది మ్రోనై వంగన అన్నారు ఒక కవి. మొక్కగా ఉన్నప్పుడు ఉంచితే ఎలాగ పడితే అలా ఉంచుతుంది. కొన్ని మొక్కలు వంకర టెంకరగా పెరుగుతాయి. వంకర టెంకరగా పెరుగుడు అంటే అర్థం ఏంటో తెలుసండి, అది పెరిగేటప్పుడు గాలికో వాతావరణానికో ఏదైనా చెట్టు దగ్గర కొమ్మ దగ్గర అది వంకరగా పెరుగుతుంది, వంకరగానే వస్తుంది. అది చిన్నప్పుడే దానికి ఒక పుల్ల కట్టి లేకపోతే తిన్నంగా ఉన్నటువంటి ఒక కర్రను కట్టి దాన్ని పెంచితే అది తిన్నంగా వస్తుంది. మనం పెంచేటటువంటి విధానంలోనే పిల్లలు పెరుగుతాయి, మొక్కలు కూడా పెరుగుతాయి. దేవుని సన్నిధానంలో మనము దేవుని బిడ్డలుగా మనము మన పిల్లల్ని పెంచడం అనేది చాలా శ్రేష్టమైన విషయం. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ 5వ వచనంలో ఏమని చెప్తున్నాడు? అందుకైన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ ప్రదేశానికి అపవిత్రమైనటువంటి మనము వేటిని కూడా తీసుకురాకూడదు. అపవిత్రమైన వేటిని తీసుకురాకూడదు. చెప్పులే కాదండి, వేటిని కూడా మనము దేవుని సన్నిధానము మనము తీసుకుని రాకూడదు. మరియు ఆయన నేను నీ తండ్రి అయిన దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును అని చెప్తున్నాడు. ఎందుకు? నీ నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది కనుక నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు కూడా
దేవుడు నన్ను దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు ప్రత్యక్షమై మోషేకు ఆయన తెలుసుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, గమనించినట్లయితే దేవుడు పాదరక్షల గురించి కూడా పట్టింపు కలిగి ఉన్నాడు. అన్ని విషయాలు ఆయనకి తెలుసు. అన్ని విషయాలు కూడా పాదరక్షల గురించి దాదాపు ఒక 10-20 సార్లు దేవుడు పాదరక్షల గురించి మాట్లాడినట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని సన్నిధానము పరిశుద్ధమైన సన్నిధానము కనుక పరిశుద్ధమైన సన్నిధానంలో దేవుడు వద్దన్న పని మనం మానేయాలి. తర్వాత ఆయన కనుక ఒక్కసారి ఏమైనా మాట్లాడితే వేరే సందర్భంలో వేరే విషయాలు కూడా మోషేను మాత్రం పాదరక్షలతో దేవుని సన్నిధానానికి రావద్దని నిక్కచ్చిగా దేవుని సన్నిధానం కనుక నీ పాదరక్షలు విడిచి రమ్మని చెప్పాడు. కనుక మోషే తన పాదరక్షలు విడిచి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. పాదరక్షలు విడిచి వచ్చిన తర్వాతే దేవుడు మోషేతో సంభాషించాడు, మోషేతో మాట్లాడాడు. దేవుడు మోషేతో ఏమని మాట్లాడాడు? మోషేకు ఏదైతే ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేయాలనుకున్నాడో ఆ ప్రణాళికను గురించి దేవుడు మోషేకు తెలియజేసినట్లుగా ముందున్నటువంటి చరిత్రలో మనం చూడగలుగుతున్నాం. అయితే ప్రియమైన బిడ్డలారా, ఈ పాదరక్షలు చాలా శ్రేష్టమైనవి. కొన్ని పరిస్థితుల్లో అవి మనల్ని కాపాడుతూ ఉంటాయి. పాదరక్షల కంటే ముఖ్యమైనది దేవుడు కనుక దేవునికి మనం విలువివ్వాలి, పాదరక్షలకు మనము విలువవ్వకూడదని సత్యాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే పాదరక్షల గురించి దేవుడు కూడా ఉదాహరించాడు చాలా చోట్ల. పాదరక్షల గురించి చూడండి ఒకసారి నిర్గమకాండంలోని 12వ అధ్యాయము 11వ వచనం కూడా ఒకసారి చూడండి. దేవుడు పాదరక్షల గురించి ఒక మాట మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ చదవండి ఒకసారి. 12వ అధ్యాయము 11వ వచనం చూస్తే, మీరు దానిని సిద్ధవలసిన విధం ఏదనగా మీరు నడుమును కట్టుకొని చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేతపట్టుకుని త్వరపడుచు దానిని తినాలి అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మీరు దాన్ని తినవలసిన విధం ఏదనగా నడుమును కట్టుకుని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేతపట్టుకుని త్వరపడుచు దానిని తినవలను. పస్కాను గురించి, బలి పశువుని గురించి, బలి మాంసమును గురించి, సంహార దూత వస్తుంది కనుక సంహార దూత వచ్చేసరికి మీరేం చేయాలి? ఒక గొర్రె పిల్లను వధించి దాని యొక్క రక్తాన్ని ద్వారబంధముల మీదను అడ్డకమ్మల మీదను నిలువు కమ్మల మీదను రాసి దాని మాంసమును ఏం చేయాలండి? మీరు ఉడికించి మీరు తినాలి. ఎలా తినాలి? త్వరపడుతూ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దానిని తినాలని దేవుడు ఇక్కడ చెప్పుల గురించి కూడా తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, కొన్ని సందర్భంలో దేవుడే చెప్పాడు. శిష్యులను సువార్త పనికి పంపిస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఏమన్నా తెలుసా? మీరు చెప్పులు వేసుకెళ్ళవద్దు, జోళ్ళు కూడా మీరు సంచి కూడా వేసుకుని మీరు వెళ్ళవద్దు అన్నారు. తర్వాత దేవుడు చెప్పాడు, మీరు చెప్పులు తొడుగుకుని వెళ్ళండి, జోలు కూడా వేసుకుని వెళ్ళండి. దేవుడు ఎందుకు వీటి మీద ఫోకస్ చేశాడంటే ఇవి మానవుని జీవితంలో కొన్ని సందర్భాల్లో మనకి వచ్చేటటువంటి రావాల్సినటువంటి ఆశీర్వాదాలని ఇవి పోగొడతాయి. కాబట్టి ఆ విషయంలో కూడా మనము జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము చూడండి 29వ అధ్యాయము 5వ వచనంలో మనం ఒకసారి చూస్తే, ద్వితీయోపదేశ కాండము ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 29వ అధ్యాయం 5వ వచనం చూడండి. దేవుడు చెప్పిన మాటను 29:5వ వచనం, నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు. ఎన్ని సంవత్సరాలు అంటే 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతిగిలపోలేదు అని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. బట్టలను కాపాడాడు దేవుడు, మాసిపోకుండా, చినిగిపోకుండా, చిరిగిపోకుండా దేవుడు బట్టలను కాపాడు 40 సంవత్సరాలు అండి. ఈ రోజున మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు కొత్త చీర కొనుక్కున్నారనుకోండి, కొత్త బట్టలు కొనుక్కున్నారండి, ఎన్ని రోజులకు పాత పడతాయి? ఎన్ని రోజులకు పాత పడతాయి? కొత్త చీరలు కొనుక్కున్నారు, కొత్త బట్టలు కొనుక్కున్నారు, ఎన్ని రోజులకు పాత పడతాయి చెప్పండి? అవునా? మీరు ఉతికిన తర్వాత పాతదంటారా, దాన్ని కొత్తదంటారా? మీరు ఉతికేంత వరకు కూడా అది కొత్తదే. మీరు నీటిలో ముంచి తీసి బయట ఉతికిన తర్వాత అది పాతదైపోతుంది. ఒక రోజుకే పాతదవ్వచ్చు, 2 రోజులకు పాతదవ్వచ్చు, ఒక నెల రోజుల్లో మీకు మీ బట్టలు మీకు
పాతి అవుతాయి. కొత్త బట్టలు కట్టుకున్న తర్వాత విడిచి వాటిని ఉతికిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత సబ్బు పెట్టి సర్ప పెట్టి ఒక్కసారి జాడించి గుంజి మీరు గెంజి పెట్టి ఇస్త్రీ చేసుకున్న తర్వాత పాత బట్టే అది. కొత్త బట్టకి పాత బట్టకి కూడా తేడా తెలుస్తుంది. ఉతికిన బట్టకిని కొత్త బట్టకిని తేడా తెలుస్తుంది. అయితే దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని అరణ్య మార్గంలో ఐగుప్తుకి నడిపించే విషయంలో చూడండి ప్రియజనుడు, పాలు తేళ్లు ప్రవహించే దేశానికి నడిపించే సందర్భంలో 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపించినట్లుగా వాక్య భాగం మనకి తెలియజేయబడుతుంది. 40 సంవత్సరాలు నడిపించాడు దేవుడు. 40 సంవత్సరాలు నడిపించిన దేవుడు ప్రియజన బట్ల జ్ఞాపకం చేసుకోండి. 40 సంవత్సరాల వారు బట్టల పాతకెళ్ళలేదంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. బట్టల పాతకెళ్ళలేదు. బట్టల సంగతి పక్కన పెడితే చెప్పులు కూడా అరిగిపోలేదు అంట. ప్రియజన బట్ల చెప్పులు ఎలాగ అరిగిపోతాయి? మనకి నడుస్తుంటే చెప్పులు అరిగిపోతాయి. కొంతమంది అంటారు చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నారా నీ బాకీ కోసం. చెప్పులను అరిగిపోయినాయి కానీ నువ్వు నాకు బాకీ ఇవ్వడం లేదు అని చెప్తూ ఉంటాం. అంటే చెప్పులు తిరుగుతుంటే అరిగిపోతూ ఉంటాయి. మరి 40 సంవత్సరాల వారు తిరిగినా కానీ వారు చెప్పులు అరిగిపోలేదంటే కారణం ఏమిటి? దేవుడు వారి చెప్పులను కూడా ఆశీర్వదించాడు, దీవించాడు అనేటువంటి సత్యాన్ని సందర్భంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మోషే ధరించిన చెప్పులు విడిచిపెట్టి ఇది పరిశుద్ధ స్థలము, ఈ సన్నిధానకు నువ్వు చెప్పులతో రావద్దన్నటువంటి దేవుడు ఇశ్రాయేలు జనాంగం నడవడానికి వారికి ఉన్నటువంటి చెప్పులను కూడా దేవుడు చాలా భద్రంగా కాపాడి వారిని 40 సంవత్సరాలు నడిపించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియజన బిడ్డలారా గమనించండి, దేవుని ప్రణాళిక, దేవుని ఉన్నతమైన ఆలోచన పరిశుద్ధ స్థలంలోనికి నువ్వు అపవిత్రంగా రాకూడదు. పరిశుద్ధ స్థలంలోనికి నువ్వు పవిత్రంగానే రావాలి. పవిత్రంగా వస్తే పవిత్రమైనటువంటి ఆశీస్సులు, ఆశీర్వాదాలు దేవుడు నీకు దయచేస్తాడని సత్యాన్ని ఈ రాత్రి మనకు జ్ఞాపకం చేస్తుంది. మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతామండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 8వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకోమని చెప్పెను. ఎవరితో చెప్పారు? ఎవరితో చెప్పినట్టుందండి అక్కడ 12వ అధ్యాయము. ఎవరితోనండి? ఆ దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకును బలాత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుని యాకోబును ఖడ్గంతో చంపించను. ఇదియును యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని ఎవరిని పట్టుకున్నారంటండి? పేతురును పట్టుకుని ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ పిమ్మట ప్రజలకు తేవాలని ఉద్దేశించి అతన్ని కావలిండుకు 4 చతుష్టయములైనటువంటి సైనికులను అతనికి అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేర్చుండెను. ఏ రోజు అతన్ని వెలుపులకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్ల చేత బంధింపబడిన వాడై 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావల వారు తలుపు ఎదుట చెరసాల కాచుకుని, ఇదిగో ప్రభువు దూత అతని యొద్ద నిలిచెను. అతడు ఉండినటువంటి గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్క తట్టి త్వరగా లేమని చెప్పి తన లేపక సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమని చెప్పానెను. అతడు అలాగు చేసి తరువాత దూతని వస్త్రముల పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. పేతురును పట్టుకున్నారు. పేతురును పట్టుకుని చెరసాల్లో పెట్టారు. పస్కా పండుగ అయిపోయిన తర్వాత పేతురిని చంపుదామని ఆలోచన చేశారు. ఆలోచన చేసిన తర్వాత పేతురు ప్రార్థన చేస్తున్నాడు, సంఘం కూడా ప్రార్థన చేస్తుంది. గమనించండి, సంఘం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనే సత్యాన్ని ఈ సందర్భంలో ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటాం. సంఘపు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులైనా కానీ, శ్రమలు కలిగిన పరిస్థితులు కానీ, ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ, కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో కానీ సంఘం అంతా ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారంట. ప్రియమైన బిడ్డలారా, 16 మంది కావలి వారి మధ్యన ఉన్నటువంటి పేతురు గారు ఉన్నటువంటి ప్రదేశంలో ఆ చెరసాలలో దేవుని దూత వచ్చింది. దూత వచ్చేసరికి ఆ ప్రాంతం అంతా వెలుగు ప్రకాశించింది. దూత పేతురు పక్కను తట్టి త్వరగా లేము అంది. అంటే
ఈ సందర్భంలో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తానండి. చెరసాలలో ఉంచబడినటువంటి వ్యక్తి సుఖంగా నిద్రపోతాడండి? నిద్రపోడు. కారణం ఏంటంటే, నేను చెరసాలలో ఉన్నాను, చెరలో బంధింపబడి ఉన్నాను కనుక నా బ్రతికేంటి, నా బాధ ఏంటి, నా కష్టం ఏంటి, నాకు బెయిల్ ఎప్పుడు వస్తుంది, నన్ను ఎప్పుడు విడుదల చేస్తారు అని బాధతో దిగులుతో నిద్ర పట్టదు. కానీ పేతురు గారు నిద్రపోతున్నాడు. కారణం ఏంటి తెలిసింది? దేవుడు చెప్పాడు, మీరు సువార్త దండయాత్ర చేయాలి, పలానా ప్రదేశాలు మీరు వెళ్ళాలి అని దేవుడు పేతురుతో చెప్పాడు, పౌలుతో చెప్పాడు, వీళ్ళందరితో దేవుడు చెప్పాడు. కనుక ఆ సువార్త దండయాత్రకి వెళ్లకుండా ఆపగలిగేవాడు ఎవడు ఉండడు. ఒకవేళ శత్రువు ఒకవేళ కార్యం చేసి పేతురును పట్టుకుని చెరసాలలో పెడితే మాత్రం దేవుని ప్రణాళికాబద్ధంగా వారు చేయవలసిన సేవా పరిచయం చేయాలి కదా. అందుకు దేవుడే ఏర్పాటు చేసుకుని కలగజేసుకుని దేవుడు పేతురుని విడిపించడానికి వచ్చాడు. వచ్చిన దేవుడు ఏం చేశాడు చూడండి, ఇక్కడ దూతను పంపించినప్పుడు దేవుడు ఆ దూత ఏం చేసింది, వచ్చి పడుకున్న వాడిని తట్టినప్పుడు లేచాడు. నువ్వు నడుము కట్టుకొని ఏమన్నా త్వరగా లేమ్మని చెప్పినప్పుడు అతను సంఖ్యలు ఊడిపోయి అతని చేతుల నుండి ఊడిపోయి అప్పుడు దూత అతనితో నువ్వు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకోమనను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత నీ వస్త్రము కూడా పైన వేసుకున్న వెంబడి రమ్మని అతనితో చెప్పాను. గమనించండి, విడిపించడానికి ఎన్ని అవసరమా? నేను అనుకుంటా ఉంటాను అప్పుడప్పుడు. దూత ఆ చెరసాల బయటే ఉండి పేతురు బయటకు వచ్చును గాక అంటే పేతురు రాడా? వస్తాడు కదా. మరి దూత దగ్గరికి పేతురు వెళ్ళడం ఏంటి? పేతురును మళ్ళా తట్టి లేపడం ఏంటి? ప్రియమైన బిడ్డలారా, దేవుని కార్యాలు కొన్ని ఆశ్చర్యంగాను అద్భుతంగాను ఉంటుంది. పేతురు దూతను చూడడం కూడా కల్లో చూస్తున్నాను అనుకున్నాడు. ఇక్కడ కలలోనే చూస్తున్నాను, కలలోనే నేను బయటకు వస్తున్నాను అనుకున్నాడు. బయటకు వచ్చి దారి మార్గమును గొరిపడి వెళుతున్న సందర్భం వరకు కూడా పేతురికి తెలియదు నేను చెరసాల నుంచి విడిపింపబడి బయటకు వచ్చానని సత్యాన్ని పేతురికి కూడా తెలియదు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. చూడండి 9వ వచనం ఒక మాట జ్ఞాపకం. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని ఆలోచన చేసుకుంటున్నాడు. ఇదంతా కలేనండి, ఇదంతా కలే. కొన్నిసార్లు కల్లో మనం మాట్లాడతాం, కల్లో మనము ప్రసంగాలు కూడా చేసేస్తాం, కల్లో చాలా మందికి సలహాలు కూడా ఇచ్చేస్తాం, కల్లో ఏమేమో మాట్లాడుతూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, పేతురు కూడా కళ అనుకుంటున్నాడు. ఏది సంఖ్యలు విడిపోవడం, చెరసాల నుంచి బయటికి రావడం, చెరసాల తలుపులు తీసివేయబడ్డం, వీధిలోనికి రావడం, ఇదంతా కూడా కళ అనుకుంటున్నాడు పేతురు గారు. కానీ ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఇది కళ అన్న సంగతి పేతురు అనుకున్నాడు. ఇది కళ కాదు, నిజమన్న సంగతి దూతకు తెలుసు. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత చూడండి, మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమ్మకు పో ఇనుప గని వద్దకు వచ్చినప్పుడు దాని అంతటా వారికి తెరుచుకొని వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. ఇదంతా ఆశ్చర్యంగా జరిగిందంటండి. ప్రియమైన బిడ్డలారా, అందుకే దూతతో అంటాడు దేవుడు, దూత అంటుంది పేతురుతోను, నీ చెప్పులు కూడా తొడుగుకో. కొన్ని సందర్భాల్లో దేవుడే ఆర్డర్ ఇచ్చాడు చెప్పులు తొడుగు. కొన్ని ప్రదేశానికి వెళ్తున్నప్పుడు, పరిశుద్ధ స్థలానికి వెళ్తున్నప్పుడు మనం చెప్పులు తొడుగుకోకూడదు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేయదు. ఎందుకు కారణం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధమైన స్థలము మందిరపు స్థలము కనుక. అందుకే యేసు ప్రభువారు ఒకనొక సంఘటన ఆ తాళ్ళు పేని కొరడాలుగా చేసి అక్కడున్న జనానంతటిని కూడా పారదోలినట్టుగా మనం చూస్తున్నాం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. పరిశుద్ధ స్థలములో ఎలాగ ప్రవర్తించాలో ఆనాటి యూదులకు తెలియదు, ఆనాటి పరిచయులకు కూడా తెలియదనే సత్యాన్ని యోహాను గారు తన సువార్తలో 2వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఆయన రాశారు. చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి 15వ వచనం, 2వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 15వ వచనం చూసినట్లయితే, తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్డనంటిని దేవాలయముల నుండి తోలివేసి రోకలు మార్చివారి రోకలు చల్లివేసి వారి బలలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకుని పొండి. ఇక్కడ ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే దేవుని మందిరము వ్యాపారపు ఇల్లుగా చేసేస్తారు వాళ్ళు. యూదులు పరిచర్లు ఏమేం చేశారంటే వాళ్ళు చేసిన పని ఏంటో తెలిసింది. అయినా రోకలు మార్చేవారు,
పావురాలను అమ్మేవారు, గొర్రెలను అమ్మేవారు, రోకలను మార్చేవారు. అక్కడ దుకాణాలు పెట్టేశారంట దేవుని మందిరాల్లో. ఈ రోజున దేవుని మందిరాల దగ్గర ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీటింగ్లు పెట్టారంటే హ్యాండ్ కచ్చిప్పులు అమ్మేవారు, నూనెలు అమ్మేవారు, ఇవాళంతా ఏళ్ళ ఎక్కువైపోయారు. హ్యాండ్ కచ్చిప్పులు అమ్మేవారు. హ్యాండ్ కచ్చిప్పుని కొన్ని మీ దగ్గర పెట్టుకుంటే మీకు స్వస్థత వస్తుంది, మా నూనె రాసుకుంటే మీకు స్వస్థత వస్తుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ప్రార్థించిన ఏ నూనెకైనా ఏ తైలానికైనా స్వస్థత ఉంటుంది. ఆ లెక్కల్లో మీరు కూడా నాకు డబ్బులు ఇవ్వాలి. అయితే ఈ లెక్కలో మీరు కూడా బాటిల్ తీసుకున్నప్పుడు, నూనె బాటిల్ తీసుకున్నప్పుడు మీరేం చేయాలి? నాకు కూడా డబ్బులు ఇవ్వాలి. వారి మీటింగ్లో చెప్తారు కొనుక్కోండి అని. ప్రియమైన బిడ్డలారా, ఇది కొనుక్కునేది కాదు, కొనుక్కుంటే వచ్చే స్వస్థత కాదు. దేవుడు ఊరకనే మనకు స్వస్థత ఇస్తానంటున్నాడు. దేవుని సన్నిధానం ప్రార్థన చేస్తున్నటువంటి తైలంను రాసుకుంటే మనకు స్వస్థత. అయినా పరిశుద్ధ స్థలంలో వచ్చబడినటువంటి తైలం అది, పరిశుద్ధ స్థలంలో ప్రార్థించినటువంటి తైలం అది. ప్రియమైన బిడ్డలారా, దేవుని మందిరము పరిశుద్ధమైనటువంటి స్థలముగా ఇక్కడ యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుడని వారిని కొట్టి తరిమేస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే తండ్రి ఇల్లు ఎటువంటిది అంటే పరిశుద్ధమైనటువంటి స్థలము, దేవుడు నివసించే స్థలము దేవుని మందిరము. దేవుని మందిరం మనకు ఆశీర్వాదాలు ఉంటాయి, దీవెనలు ఉంటాయి. అందుకే దేవుడు నివసించే స్థలము పవిత్రమైనది కనుక పవిత్రమైన దానికి అపవిత్రమైనటువంటి చెప్పులతో కానీ అపవిత్రమైనటువంటి పనులు కానీ మనం చేయకూడదు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయాలి. మోషేతో దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మోషేను చెప్పులు దూరంగా విడిచి రమ్మన్నాడు. ఎందుకంటే ఆ పాదరక్షలు మనకు పాదాల వరకే పరిమితము, కానీ దేవుడు మనలను నిలువెల్లా కాపాడి భద్రపరుస్తున్నాడు కనుక అరికాల మొదలుకు నన్నెత్త వరకు కూడా ఆయన మనల్ని దీవిస్తున్నాడు కనుక దేవునికి మనం విలువవాలి, పాదరక్షలకు మనము విలువకూడదు. అందుకే మోషేతో దేవుడు చెప్పాడు, నీ పాదరక్షలు దూరంగా విడిచి రా, ఇది పవిత్రమైన స్థలము, పరిశుద్ధమైన స్థలం అని చెప్పాడు కనుక అటు రీతిగా దేవుని సన్నిధానం మనం పవిత్రంగా ఉంటూ పరిశుద్ధంగా ఉంటూ దేవుడిచ్చేటువంటి ఆశీస్సులు ఆశీర్వాదం పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మిమ్మల్ని తండ్రి కృపల దేవందమనైనా ఇంతవరకు నాయన కూడుకులో ఉండి మాతో మాట్లాడారు. ఇదిగో నేను ప్రభా, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మోషేని ప్రభు మీరు దర్శించినప్పుడు నీ పరిశుద్ధ సన్నిధానంలో పాదరక్షలతో వస్తున్నప్పుడు నైనా మీరు హెచ్చరించారు, మీరు నేను ప్రభా గద్దించారు తండ్రి. నేను ప్రభు నీ పరిశుద్ధ స్థలంలోనికి నేను పాదరక్షలతో రాకూడదని నేను ప్రభా నేను మోషేకు మీరు ఆజ్ఞ ఇచ్చారు. మోషే ఆ మాట విన్నాడు, నీ మాట ప్రకారం మోషే నడిచారు తండ్రి. ఈ లోకంలో కూడా మేము కూడా ప్రభా అపవిత్రమైనది ఏది కూడా ప్రభు నీ సన్నిధానంలో మేము తీసుకురాకుండా, అపవిత్రమైనటువంటి ఏ వస్తువును కూడా నీ సన్నిధానంలో మేము ఉంచకుండా ప్రభా మా జీవితాలను మా బ్రతుకులను కూడా ప్రభునైనా చక్కని మార్గం నడిపించుకోవడానికి ఆశీర్వాదకరమైన మార్గాలు మేము నడవడానికి నేను కృప చూపించండి. ఇదిగో నేను ప్రభా మీరే చెప్పారు తండ్రి, నేను ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రభునైనా 40 సంవత్సరాల అరణ్య మార్గంలో మీరు నడిపిస్తున్నప్పుడు తండ్రి నైనా వారికి ఉన్నటువంటి పాదరక్షలను కూడా ప్రభునైనా మీరు కాపాడి భద్రపరచారు. నైనా వారు వేసుకున్న వస్త్రములు మాసిపోలేదు, పాతకెళ్ళలేదు, పాదరక్షలు కూడా అరిగిపోలేదని మీరే తెలియజేస్తారు తండ్రి. దేవా నీ సన్నిధానంలో ఉన్నంత చెప్పి మేము పవిత్రంగా ఉండాలి. నీ సన్నిధానం విడిచిన తర్వాత మేము బయటకు వెళ్తున్నప్పుడు వాటిని ధరించుకోవాలి. పాదరక్షలు అంటే పాదాలకే రక్షణ ఇస్తుంది, కానీ పరమ తండ్రివి పరలోకపు తండ్రివి మా అరికాలం వద్దకు నన్నెత్తి వరకు కూడా ప్రభువా మమ్మల్ని కాపాడి భద్రపరిచేటువంటి గొప్ప దేవుడు నీవే కనుక తండ్రి నైనా నీకు మేము విలువనిచ్చినాను ప్రభువా. నైనా ప్రభా నీ సన్నిధానంలో ప్రభు నిన్ను గౌరవిస్తూ ప్రభా మేము ముందుకు సాగడానికి కృప చూపించండి. చెప్పబడిన ప్రతి వాక్యాన్ని ప్రభునైనా పరిశుద్ధపరచండి. నీ వాక్యం అనేటువంటి నీటితో ప్రభు నీ బిడ్డల జీవితంలో హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. ఈ లోకంలో ప్రభునైనా అనేక మందిని ప్రభువా నైనా మరి కాపాడి రక్షించిన దేవుడు కనుక మమ్మల్ని కూడా ప్రభునైనా నీతియుక్తమైనటువంటి జీవితంలో ప్రభా నీతిమత్తమైనటువంటి జీవితంలో మేము నడుచున్నట్లుగా నీ కృప చూపించండి. మా నడక, మా క్రియలు, మా తలంపులు అన్నీ కూడా పరిశుద్ధంగా ఉంచుకుని నీ సన్నిధానంలో మేము ఆశీర్వదింపబడేటువంటి జీవితంలో మేము ముందుకు సాగడానికి ప్రయాణించడానికి నీ కృప చూపించండి. కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి అంటే మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని ప్రతి గృహాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచండి తండ్రి. అలాగే ప్రభు ఎవరైతే నేను ఇరుకుల ఇబ్బందులు ఉన్నారో ఇరుకుల ఇబ్బందులు నుంచి తప్పించండి. ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందులు కొట్టుమిట్టాడుతున్నారో ఆర్థికపరమైన ప్రతి అక్రత అవసరత మీరే తీర్చండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం, చేతి పని లేని బిడ్డలకు చేతి పని, అలాగే వివాహం కావాల్సిన బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి కూడా వివాహం జరగడానికి కృప చూపించండి. మరి మీకు ప్రభునైనా సంఘాన్ని సంఘ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. రేపటి దినాన ప్రభు వాతావరణం అనుకూలపరిచి నేను ప్రభు నీ సన్నిధానంలో నేను స్తుతించి నేను గణపరచే భాగ్యం మాకు దయచేదురుగా. కానీ
ఇంతవరకు నేను కొడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభోచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చేం, ప్రవేశ రక్తమే ఇచ్చేం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.